హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఖుషి ట్రావెల్స్. ఈరోజు మేము తిరుపతిలోని తుమ్మలగుంట దగ్గరికి వచ్చాము. ఇది వినాయక చవితి రోజు అండి. ఇది డెకరేషను. ఇక్కడ మామూలుగా వినాయకుడిని చాలా బాగా పెడతారు, అందుకని చూద్దామని వచ్చాము. చూద్దామని వస్తే ఒకటే వర్షము, దాంట్లో వేరే కరెంట్ పోయింది, గుడి కూడా మూసేశారు. అందుకని ఇంకేం చేద్దామని ఇక్కడికి వచ్చాము ఫ్రెండ్స్. చూద్దామని వచ్చాము. ఇక్కడ ఒకటే వర్షం ఫ్రెండ్స్, ఇంకేం చేయలేక ఇక్కడ పక్కనే ఆంజనేయ స్వామి స్టాచ్యూ ఉంటుందని స్టాచ్యూ ఆ దగ్గరికి వచ్చాము. చూసారా ఇక్కడ ఎంతమంది ఇంకా ఆయన దగ్గర నిలబడుకున్నారో వర్షాన్ని తడుస్తున్నామని. ఈ వర్షంలో ఆయనే మమ్మల్ని కాపాడాడు తడవనీయకుండా. ఇక్కడ లోపల బాగుంటుంది ఫ్రెండ్స్. నిజంగానే ఆంజనేయ స్వామి సంజీవుని పర్వతం ఎత్తుకొని ఉన్నట్టు చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇక్కడ మామూలుగా అయితే డే టైంలో వస్తే ఇంకా బాగుంటుంది, బట్ మేము ఇప్పుడు నైట్ టైంలో వచ్చాం కాబట్టి లోపల లేదు. ఈసారి ఎప్పుడైనా మీకు డే టైంలో చూపిస్తాము. ఇక్కడ పక్కనే ఆంజనేయ స్వామి పక్కనే అభయహస్త ఆంజనేయ స్వామి ఉంటుందండి, నిలబడుకున్నట్టు. అక్కడ నుంచి చూస్తుంటే వ్యూ పాయింట్ బాగుంటుందండి. మామూలుగా ఇక్కడ దీని పైకి కూడా ఎక్కచ్చు, ఆంజనేయ స్వామి పైకి ఎక్కి అక్కడ నిలబడుకొని కూడా ఫొటోస్ తీయచ్చు. బట్ నైట్ టైంలో వచ్చాం కాబట్టి అవ్వలేదు. ఇదంతా వినాయక చవితికి వేసిన డెకరేషన్ అండి, లైట్ సెట్టింగ్ అంతా. ఇది పక్కన ఇది వినాయక. ఓకే ఫ్రెండ్స్, బాయ్. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్.